మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 138వ కీర్తన 7వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, బ్రతికిస్తాడు, రక్షిస్తాడు. మనకు దేవుడు తోడై ఉంటాడు, మనకు సహాయం చేస్తాడు. మనల్ని దేవుడు ఆపద నుండి దేవుడు విడిపించే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని రక్షిస్తాడు, చేయి పట్టి మనల్ని నడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు. బాధలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ప్రతి దినం కూడా మనము దేవుని సల మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉన్నట్లయితే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడే కార్యం జరిగిస్తాడు. మన జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆశ్చర్యకార్య, సూచక్రియ, మహత్కార్యము దేవుడు చేస్తాడు. మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా దేవుడు న్యాయం చేస్తాడు. మన పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. మన పక్షంగా ఉంటాడు. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనల్ని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనం దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుని భక్తుల జీవితము జీవించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని ఇప్పుడు కూడా దేవుడు విడువడు, ఎడబాయడు. నిత్యం మనపై తన కృపను మెండుగా చూపించే దేవుడు అంటున్నాడు. కరుణను, వాత్సల్యతను మనపై దేవుడు నిత్యము చూపిస్తున్నాడు. మనల్ని కాపాడతాడు. హృదయ వేదన దేవుడు తొలగిస్తాడు. మన కన్నీరు దేవుడు తుడుస్తాడు, మనల్ని ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని వైపు చూసే వారిగా ఉండాలి, దేవుని మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని ఇచ్చిన మేలను బట్టి దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. ఇంకా అనేక మేళచిత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. అయా ఆపదల నుండి తను విడిపించేవాడు, రక్షించేవాడు నాయన, కాపాడువాడు నాయన, బ్రతికించేవాడు నాయన. స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా రక్షించువాడు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభా. తండ్రికి స్తోత్రాలు. మాకు సహాయం చేయవాడు, మాకు తోడుగా నడిపించేవాడు నాయన. అయ్యా మా చేయి పట్టి నడిపించేవాడు నాయన. స్తోత్రాలు నాయన తండ్రి. అయ్యా అద్భుతకాల ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు నాయన. స్తోత్రాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు అయ్యా తండ్రి. ప్రతిదినం కూడా ప్రభానికి స్తోత్రాలు మొరపెట్టేవారు ఉండాలి. ప్రభానికి స్తోత్రాలు. అయ్యా నీతో సహవాసము అనుగ్రహించాలి. ప్రభానికి స్తోత్రాలు. మీ వ్యక్తుల జీవితం దయచేయి. ప్రభానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ మాటకు లోబడే జీవితం దయచేయి. ప్రభానికి స్తోత్రాలు అయినా తండ్రి. అయ్యా నిత్యం మా తన స్తోత్రాలు కృప చూపిస్తున్న దేవుడు మా పక్షంగా ఉండుతానైనా కార్యాలు జరిగించేవాడు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా దేవా. అయ్యా మా చేయి పట్టుకొని నాయన, అయ్యా నడిపించేవాడు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా నీకు వందనాలు ప్రభా. తనకి స్తోత్రాలు. మనల్ని ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నాయన. నువ్వు విడువ ఎడబాయవు దానికి స్తోత్రాలు ప్రభా. మాకు తోడుగా ఉండువాడు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అయ్యా నీకు వందనాలు. అయ్యా తన యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి అయిపోతున్నామని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఆ రీతిగా మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించును ఆక, ఆమేన్.